హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో నేను ఏపీ పాలీసెట్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏపీ పాలీసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే ముందు వచ్చేసి ఇక్కడ ఏమేమి స్టెప్స్ ఇచ్చారో మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫిల్ డీటెయిల్స్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్. ఇదే వెబ్సైట్లో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీరు కంప్యూటర్లో సిద్ధంగా మీ ఫోటో మరియు సిగ్నేచర్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు అప్లికేషన్కి సంబంధించి పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 100 రూపీస్, మిగతా వాళ్ళైతే 400 రూపాయలు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. లాస్ట్లో డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ పాలీసెట్ అని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేయగానే ఇలా మీకు ఒక ఫామ్ అనేది సెపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక మీరు ఇక్కడ పై బాక్స్లో రాయండి. దాని కిందన వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా 2023వ సంవత్సరంలోనే ఎవరైతే 10th పాస్ అయిపోయారో ఆల్రెడీ వాళ్ళు కనుక అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఎంటర్ చేయండి మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఆధార్ నంబర్ ఇచ్చారు. ఆధార్ నంబర్ వచ్చేసి ఎటువంటి పొరపాట్లు లేకుండా కూడా మీరు ఫిలప్ చేయండి. 1కి 2 సార్లు మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అలాగే రైట్ సైడ్ టాప్లో వచ్చేసి 3.5 x 4.5 సెంటీమీటర్స్లో ఒక ఫోటోని మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది. మరి ఇక్కడ మీ పేరు వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఇంకా లేదు కదా అంటే స్కూల్ రికార్డ్స్ ప్రకారం మీ పేరు ఎలాగుందో అలాగే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ ఫాదర్ నేమ్ కూడా అంతే, స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. మరియు డేట్ ఆఫ్ బర్త్ కూడా అంతే. ఇక్కడ వచ్చేసి సెక్స్ అనే చోట మేల్ అయితే ఎం అని, ఫీమేల్ అయితే ఎఫ్ అని మీరు ఇక్కడ ఈ బాక్స్లో ఒక కోడ్ అనేది రాయాల్సి వస్తుంది. అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్లో చూసుకున్నట్టయితే హౌస్ నెంబర్, విలేజ్ ఆర్ స్ట్రీట్, మండల్, టౌన్, సిటీ, డిస్టిక్, పిన్ కోడ్ నంబర్, మొబైల్ నంబర్ ఇవి ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే 5Aలో వచ్చేసి మీరు ఎక్కడైతే ఎగ్జామినేషన్ రాయాలి అని అనుకుంటున్నారో ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. రిజర్వేషన్ కేటగిరీ బీసీఏ అయితే బీసీఏ అని, బీసీబీ అయితే బీసీబీ అని ఇక్కడ మీరు ఆ కోడ్స్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. లోకల్ రీజియన్ కూడా అంతే. దీనికి సంబంధించిన కోడ్స్ అనేది ఇదే పీడిఎఫ్లో బాటంలో ఇవ్వడం జరిగింది. ఆ కోడ్స్ కూడా మీకు చూపిస్తాను. అంటే మీరు ఏ రీజన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ యూనివర్సిటీ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ అయితే ఒక టిక్ మార్క్ వేసుకోండి, లేదు ఎస్పీ అయితే టిక్ మార్క్ వేసుకోండి, లేదంటే పిహెచ్ అయినట్టయితే టిక్ మార్క్ వేయండి. సిఏపీ అయితే దానికి ఎదురుగా ఉన్న బాక్స్లో మీరు టిక్ మార్క్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ అని ఉంది. ఒకవేళ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ని, ముస్లిమ్స్ అయితే ముస్లిం అని ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. లేదంటే మీరు ఇక్కడ మీ చేతితో రాయాల్సి వస్తుంది. మీరు కావాల్సింటే ఇక్కడ ఈ కోడ్స్కి సంబంధించి వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇదే డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. మరియు విల్లింగ్ టు హ్యావ్ అసిస్టెన్స్ ఇన్ ఉర్దూ మీడియం, ఎస్ అయితే వై అని, నో అయితే ఎన్ అని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే ఎవరైతే ఉర్దూ మీడియంలో చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీ ఎగ్జామినేషన్ సెంటర్లో అసిస్టెన్స్ కావాలి అంటే వై అని వేయాల్సి వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పేరెంట్ సిగ్నేచర్ కానీ లేదంటే గార్డియన్ సిగ్నేచర్ కానీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసి స్టూడెంట్ సైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెక్స్కి ఎదురుగా మేల్ అయితే ఎం అని, ఫీమేల్ అయితే ఎఫ్ అని. లోకల్ రీజియన్ చెప్పాను కదా, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కిందకి వస్తే ఏయు, ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఓయు, ఎస్వి యూనివర్సిటీ అయితే ఎస్వియు. రాయలసీమ వాళ్ళందరూ వచ్చేసి ఎస్వియు కిందకే వస్తారు. నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని. ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ చూసుకోవచ్చు మీరు, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలా ఇవ్వడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే ఆ కేటగిరీని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అలాగే స్పెషల్ కేటగిరీ ఎదురుగా టిక్ మార్క్ వేయాల్సి వస్తుంది. అదే పిహెచ్, సిఏపి, క్యాప్ అని మనం చెప్పాం కదా, దానికి ఎదురుగా బాక్సుల్లో. మైనారిటీ కమ్యూనిటీ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, పార్సీ అయితే పార్సీ అని ఎంటర్ చేయాల్సి వస్తుంది. విల్లింగ్ టు హ్యావ్ అసిస్టెన్స్ ఇన్ ఉర్దూ మీడియం అంటే ఎస్ ఉన్నట్టయితే వై అని, లేదు అంటే ఎన్ అని ఆ బాక్స్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫామ్ వచ్చేసి మీరు అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఫిలప్ చేయాల్సి వస్తుంది.
మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కోడ్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఎంటర్ చేయాలి అంటే 4, 6, 7 మరియు 9 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు కోడ్స్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. మరియు స్టూడెంట్ హ్యాస్ టు చూజ్ ద టౌన్ ఆర్ సిటీ అని ఇచ్చారు కదా, ఎగ్జామినేషన్ రాయడానికి ఆ టౌన్ని మీరే చూస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 100 రూపాయలు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది అప్లికేషన్ ఫామ్ని మీరు ఇలా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు స్కాన్ చేసి కంప్యూటర్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు టాప్లోనే కనిపిస్తుంది. మీరు కావాల్సింటే దాని మీద ఇలా క్లిక్ చేసి అక్కడ అడిగే డీటెయిల్స్ మీరు కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ అని, ఇంకోటి రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అని. ఎవరైతే ప్రస్తుతం ఎస్ఎస్సి చదువుతున్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సెకండ్ ఆప్షన్ని చూస్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ అనే ఆప్షన్ని. ఎవరైతే చదివేశారో లేదంటే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద. ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ని ఎంచుకుంటున్నాను. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్ ఈ ఆప్షన్స్ మీకు తెలుసని అనుకుంటున్నా. ఎవరైతే మన స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో ఆ స్కూల్ సిలబస్ వచ్చేసి స్టేట్ సిలబస్ అయి ఉంటే ఎస్ఎస్సి అని, సెంట్రల్ సిలబస్ అయితే సిబిఎస్ఈ అని, ఇంటర్నేషనల్ సిలబస్ అయితే ఐసిఎస్సి అని, లేదంటే ఎన్ఐఓఎస్ మరియు ఏపీఓఎస్ఎస్ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏపీఓఎస్ఎస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎవరైతే ఓపెన్ స్కూల్లో చదువుతుంటారో వాళ్ళు ఈ ఆప్షన్ని ఇక్కడ ఎంచుకోవాల్సి వస్తుంది. మీరు 10th క్లాస్ స్టేట్ బోర్డా లేదంటే ఇంటర్నేషనల్ బోర్డా లేదంటే సిబిఎస్ఈ బోర్డా అనేది మీరు సెలెక్షన్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలాగే ఏ సంవత్సరంలో మీరు 10th క్లాస్ ఫినిష్ చేశారో ఆ సంవత్సరాన్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ క్యాప్చా ఎంటర్ చేసేసిన తర్వాత మీరు షో అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా కాగానే వచ్చేసి ఇక్కడ నేమ్ ఫీల్డ్లో స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. దాని తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ ఎస్ఎస్సి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మరియు 10th బోర్డ్ సెలెక్షన్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మరియు ఎగ్జామినేషన్ సెంటర్ని వచ్చేసి మీరు ఏ డిస్టిక్లో రాయాలి అనుకుంటున్నారో ఆ డిస్టిక్ని మీరు సెలెక్షన్ చేసుకోండి. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఫీల్డ్లో ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూపించడం జరుగుతుంది. మీరు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి. అడ్రస్ని కూడా ఇక్కడ వేరు ఫీల్డ్స్లో మీరు ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఏదైతే ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారో ఆ స్టార్ మార్క్ ఉన్నటువంటి ఫీల్డ్లో మాత్రం ఎంటర్ చేసేసి మీరు నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రీజియన్ సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏ యూనివర్సిటీ కిందికి వస్తారో అనేది ఆ రీజియన్ని సెలెక్షన్ చేసిన తర్వాత మైనారిటీ కమ్యూనిటీ ఉంది, ఒకవేళ ముస్లిం అయితే ముస్లిం అని ఎంటర్ చేసుకోండి, లేదంటే నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే డిక్లరేషన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్టు. మరియు మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఇక్కడ ఎంటర్ 1 టైం పాస్వర్డ్ అని ఉంది కదా, అక్కడ మీరు మీ ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఫోటో ఫీల్డ్కి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా మీరు ఫోటోని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. 3.5 x 4.5 సెంటీమీటర్స్లో మీ ఫోటో ఉండాలి. అలాగే సపరేట్గా సిగ్నేచర్ని కూడా కట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు కావాల్సింటే పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ పాలీసెట్కి అప్లై చేసే విధానం అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.